ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపం కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం దదాతి స్వపదాంతికం. దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతపథకల కమలం శ్రీ గురో వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషాస్ఫుర్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమాంబరాయ అన్విక మ్యూట్. గౌరతుషై నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका राधा नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये. उग्रं वीरं महाविष्णुं जलं तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं नृत्यं नमाम्यहम्. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. Yeah. Hare Krishna to all of you. Hare Krishna Mataji. Yeah. So now let us go to 3.12. ఇప్పుడు ఈ 3.12 ఒకసారి వినండి శ్లోక కూడా. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. మళ్ళీ ఒకసారి మనం ట్రాన్స్లేషన్ దీని అసలు ఏంటి అనేది మనం చూద్దాము. ఇప్పుడు సపోజ్ మనం ఒకరి ఇంటికి వెళ్ళామనుకో, ఇంటికి వెళ్ళేసి సడన్ గా టకటకా వెళ్ళేసి ఫ్రిడ్జ్ లో నుంచి అన్ని ఫుడ్ తినేసి హ్యాపీగా బాత్రూమ్ యూజ్ చేసుకొని స్నానం చేసేస్తామా? అలా చేస్తామా అలా? చెయ్యం. దట్ ఈస్ రాంగ్, రైట్. అలాగే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కి వాళ్ళ మదర్ ఫాదర్ కొన్ని డబ్బులు ఇచ్చి అరే మంచి చదువుకోరా అని ఇస్తే వాడు హాస్టల్కి వెళ్తాడు. హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ మనీ తోటి బుక్స్ అవి కొనుక్కోడు, మూవీస్ చూస్తాడు, రెస్టారెంట్స్కి వెళ్ళి మంచిగా తింటాడు, గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం కరెక్టా?
లేదు మాతాజీ. ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ రాంగ్, రైట్? అది తప్పు. లేదు మాతాజీ. రైట్, ఇట్ ఈస్ రాంగ్. అలాగే మనం కూడా ఏంటి దేవతలకు కొన్ని కర్మకాండలో కొన్ని ఇచ్చాడనమాట. దేవతలకు ఒక్కొక్క పని చేస్తున్నారు కదా మనకి. ఒకరేమో సరస్వతీదేవి, ఒకరేమో వాటర్ ఇస్తున్నారు, ఒకరేమో ఎత్తుని కాపాడే వాళ్ళు కొందరు ఉంటారు. ఇలా అందరు డిఫరెంట్ గాడ్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ చేసే పనికి మనం కూడా ఏదైనా బ్యాక్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి మాతాజీ. ఇవ్వాలి. అందుకే కర్మకాండలో ఒక్కొక్క దేవత పూజలు ఉన్నాయన్నమాట. ఇలా చెయ్యండి, ఈ దేవుణ్ణి సాటిస్ఫై చేస్తే ఈయన ఈ వరం ఇస్తాడు. ఇప్పుడు గణపతికి నువ్వు సాటిస్ఫై చేసావు అనుకో, ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆటంకాలు రాకుండా చూస్తూ ఉంటాడు. ఇలా అన్ని అన్నమాట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి కొన్ని పవర్స్ ఇచ్చాడు భగవాన్. ఇచ్చి నువ్వు ఈ పని చేసుకో, ఈ పని చూసుకో. అన్ని చూసుకోలేడు కదా, కొన్ని పనులు ఇచ్చి చూస్తారు. కానీ వాళ్ళు మళ్ళీ శాంక్షన్ కి ఎక్కడికి వెళ్తారు? భగవాన్ దగ్గరికి వెళ్తారు. ఇది శాంక్షన్ చేయాలి, వాళ్ళు ఇది అడుగుతున్నారు అని. తర్వాత అది మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి వెళ్తుంది. వాళ్ళు వాళ్ళ కర్మానుసారం ఇది శాంక్షన్ చేయొచ్చా లేదా, వాళ్ళు ఏం పనులు చేశారు ప్రీవియస్ లైఫ్ లో, ఇస్ దట్ ఓకే ఫర్ దెమ్ టు శాంక్షన్ దట్ అంటే చెయ్యలేదనుకో, మరి వాళ్ళు ఆఫరింగ్ ఏమి ఇస్తున్నారు? కొందరేమో 5 కొబ్బరికాయలు కొడతా అంటాడు, 100 కొబ్బరికాయలు కొడతా అంటాడు, వాడు గుండు గీయించుకుంటా అంటాడు, ఇంకేదేదో చెప్తాడనమాట. అన్ని చెప్పిన దానికి మరి వాళ్ళ చేస్తున్నారా లేదా, ఇదంతా చూసే వాళ్ళు ఇంక కొందరు ఉంటారనమాట. ఇలా అన్ని చాలా చాలా ఉంది. అసలు మనకి ఎలా అయితే మన ఇక్కడ భూమి పైన ఎలాంటి సిస్టమ్ ఉందో సేమ్ సిస్టమ్ అన్నమాట పైన కూడా. మొత్తం సిస్టమ్ అంతా అట్లుంది. అంతమంది మరి 33 crores దేవతలు ఎందుకు? వాళ్ళందరు పనిలో ఉన్నారు, చాలా పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ గ్రెయిన్స్, మిల్క్, షుగరు, కెమికల్స్ ఇవన్నీ వాళ్ళ నుంచే వచ్చాయి. దేవి దేవతాసే ఇస్తూ ఉంటారు మనకి, ఊరికే రాలేదు. ఈ మెర్క్యూరీ, మెగ్నీషియము, ఈ కెమికల్స్ ఉంటాయి కదా, అవన్నీ మెడిసిన్స్, డోలో అని, ఆస్ప్రిన్ అని, కాఫ్ సిరప్లని, ఇవన్నీ ఊరికే రాలేదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని కెమికల్స్ తోటి మనం అవన్నీ తయారు చేసుకుంటున్నాం. అన్ని ఊరికే ఏవి రాలేదు. ఫస్ట్ అక్కడి నుంచి ఇచ్చిన కొన్ని కెమికల్స్, వాళ్ళు ఇచ్చిన వాటితోటే మనం అన్ని తయారు చేసుకుంటున్నాం. సో ఈ దేవీ దేవతలందరూ మళ్ళీ దే ఆర్ అండర్ హూమ్, ఎవరి కింద ఉన్నారు, ఎవరి కింద పనిచేస్తున్నారు? కృష్ణుడు. లార్డ్ కృష్ణ కింద ఈ దేవి దేవతస్ అందరు పనిచేస్తున్నారు కదా. అయితే కానీ కొందరు ఏమనుకుంటారంటే, నేను వాళ్ళకేంటి ఇచ్చేది, వాళ్ళు కర్మకాండ ఇవన్నీ చదవరు కదా. సో వాళ్ళు ఏమైపోతారంటే మొత్తం ఎంజాయ్ చేస్తారనమాట, లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఏ దేవుని పూజించారు, ఏం చేయరు, జస్ట్ ఎంజాయ్మెంట్కి వస్తారు, ఈ భూమి మీదకి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేసిన వాళ్ళు థీవ్స్ అంటున్నాడు కృష్ణ. దోస్ హూ కేమ్ హియర్, లైక్ హౌ ఇప్పుడు ఒకరు ఎవరైనా ఇంటికి వెళ్ళేసి అన్ని వాడేసుకున్నాం అనుకో, దెన్ వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ థీఫ్ కదా, థీఫే కదా. వేరే ఇదంతా ఇది ఎవరిది? ఈ భూ ప్రపంచం అంతా ఎవరిది? ఈ భూమి, ఈ లోకం అంతా ఎవరిది? కృష్ణ లోకంలో ఉంటావు నువ్వు, కానీ నువ్వు ఆయనకి ఏమి చెయ్యవా? ఏం చేయకపోతే ఎట్లా? అది అందుకోసం మనకి వేదాలలో ఏముందంటే 5 రుణాలు ఉన్నాయంట. 5 రుణాస్, యజ్ఞాలు చేయాలి కంపల్సరీ. ఏంటంటే పితృ రుణం, అంటే పితృలు మన 4 fathers ఉంటారు కదా, వాళ్ళ వల్లనే కదా మనకి బాడీ వచ్చింది, వాళ్ళని సాటిస్ఫై చేయాలి మనము. భూత రుణం అంటే యానిమల్స్, మన చుట్టూ ఉన్నారు కదా యానిమల్స్, కుక్కలు, పందులు, పిల్లులు, ఏవేవో చీమలు, అన్నిటికి ఎంతో కొంత మనం ఇస్తూ ఉండాలంట, కాకులకు పెడుతూ ఉండాలి ఈ రుణాలు. తర్వాత మానవ రుణం అంటే పీపుల్, మనకు అక్క చెల్లెళ్ళు, ఇంకా ఏవేవో ఇట్లా బంధువులు అవి ఉంటారు కదా.
సో ఆ రుణం కూడా ఉంటది. తర్వాత దేవ రుణం కూడా ఒకటి ఉంటది. దేవ రుణం అంటే ఇప్పుడు దేవి దేవతాస్ మనకు అన్ని ఇస్తున్నారు కదా, వాళ్ళ రుణం కూడా ఉంటుంది. ఇంకొకటి ఋషి రుణం. ఋషి రుణం అంటే వాళ్ళు మనకి వేదాలు ఇచ్చారు కదా, ఇలా చెయ్యండ్రా అలా చెయ్యండ్రా అని మనకి ఎంత చక్కగా అన్ని వేదాల కోసం ఈ బ్రాహ్మణులు వచ్చి రెసిటేషన్ చేస్తూ ఉంటారు, రిసైట్ చేస్తూ ఉంటారు, ఇంకా ఎన్నో వాళ్ళు కూడా ఏదో చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఈ రుణాలు ఋషి రుణం అంటారు. అన్ని ఇవన్నీ వేదాల నుంచి వాళ్ళు మనం కాపాడుకొని మన అందించిన వాళ్ళు అందించారు కదా మనకి ఈ వేదాలన్నీ. సో వాళ్ళ రుణము, వీళ్ళందరి రుణం తీర్చుకోవాలి. సో వీళ్ళందరి రుణం తీర్చుకోవాలంటే చాలా కష్టము. సో ఒకటి ద్వారా ఇవన్నీ చేయగలచ్చు ఈ కలియుగంలో. ఏంటి అది? ఏం యజ్ఞ? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం. సంకీర్తన యజ్ఞ అంటారు దాన్నే. హరే కృష్ణ అదే దాన్నే సంకీర్తన యజ్ఞ అంటారు. హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా ఈ 5 రుణాలు తీరిపోతాయి. అంటే కృష్ణుని సాటిస్ఫై చేస్తే ఇవన్నీ వాళ్ళకి కూడా వెళ్ళిపోతాయి. మీరు ప్రత్యేకంగా ఈ రుణాలు ప్రత్యేకంగా వీళ్లకు ఈ పితృ రుణం అని, భూత రుణం అని, భూత రుణం అంటే ఈ యానిమల్స్ కి పెట్టడము, ఇలా అందరికి చేయాల్సిన పని లేదు. నా సంకీర్తన యజ్ఞం నాది చేశారంటే ఆల్ విల్ గెట్ సాటిస్ఫైడ్ అలా చెప్తున్నాడు. ఇంకోటి ఏదైనా కొత్తది ఏదైనా కొనుక్కుంటే ఫస్ట్ కృష్ణకు ఆఫర్ చేయాలి. మనం కృష్ణకు ఆఫర్ చేసి తర్వాత మనం యూజ్ చేయాలి. అంతేగాని డైరెక్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయొద్దు. దానివల్ల మాయ పట్టేసుకుంటది, ఏదో ఒకటి టక్కున పట్టేసుకుంటది. సో చాలా డేంజర్ మాయ పట్టిందంటే చాలా కష్టం. సో మాయ పట్టకుండా ఉండాలి అని అంటే ఏదైనా ఫస్ట్ కృష్ణకి పెట్టి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత యూజ్ చేయి. కొత్త బట్టలైనా కానీ కూడా, ఫుడ్ అయినా కానీ కూడా, కారు ఏదైనా వెహికల్ కొనుక్కున్న అదే అయినా కానీ కూడా, ఏదైనా ఇల్లు కొనుక్కుంటే దాంట్లో కృష్ణునికి ప్రత్యేకంగా ఇల్లు ఒక రూమ్ ప్రత్యేకంగా ఒకటి ఏర్పరిచి తర్వాత ఇవన్నీ అన్నమాట. మొత్తము ఫస్ట్ భగవంతుణ్ణి ఫస్ట్ తలుచుకున్న తర్వాతనే నువ్వు ఏదైనా యూజ్ చేసావంటే అది నీకు చాలా మంచిది. నీ బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటాడు మొత్తం. నీ మంచి మీ మదర్ ఫాదర్ది, నీది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీకు ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్ళని కూడా అందరినీ మంచి చూసుకుంటాడు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రేపు చెప్పేసేయండి. భగవద్గీత కి జై, శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा।